ఈ వీడియోలో మనం బూలియన్ ఆల్జీబ్రా గురించి డిస్కస్ చేద్దాం. మనకి నార్మల్ మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా గురించి తెలుసండి. ఏంటది? రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియబుల్స్. మనకి ఆల్జీబ్రా. అక్కడ మనకి వేరియబుల్స్ మనకి ఏముంటాయి? సమ్ ఎక్స్ అని, వై అని, జెడ్ అని, ఇలా వేరియబుల్స్ ఉంటాయి. అయితే వీటి మీద మనం కొన్ని రూల్స్ మనం ఫ్రేమ్ చేస్తే అది మనకి అక్కడ ఆల్జీబ్రా వస్తుంది. అయితే ఈ బూలియన్ ఆల్జీబ్రా మనకి ఏమవుతుందంటే బైనరీ వేరియబుల్స్ ఉంటాయి. ఏంటి బైనరీ వేరియబుల్స్? మనకి ఇక్కడ వేరియబుల్ ఏమవుతుందంటే సమ్ లెటర్స్ ఉంటాయి. అయితే ఇది బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఇక్కడ బూలియన్ ఆల్జీబ్రా మనకి ఏ అండ్ ఏ బార్ ఇవే మనకి పాసిబిలిటీస్. అంతకుమించి మనకి ఇంకే పాసిబిలిటీస్ ఉండవు. సో అందువల్ల వీటిని బైనరీ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు ఈ బైనరీ వేరియబుల్స్ మీద మనం కొన్ని రూల్స్ మనం తీసుకుంటే అది మనకి బూలియన్ ఆల్జీబ్రాని ఫ్రేమ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ లాస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ యాక్సియమ్స్ మీద వస్తే, ఈ యాక్సియమ్స్లో మనకి మీరు చూస్తే టోటల్గా ఆర్ లాస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఉన్న వేరియబుల్స్ ఏవేవి ఉంటాయంటే వేరియబుల్స్ ఆర్ ఏ బార్. అది కాకుండా మనకి వాల్యూస్ ఏముంటాయంటే 0 and 1. సో ఏ యాక్సియమ్ అయినా ఏ లా అయినా సరే వీటి చుట్టూరే ఉంటుంది మనకి. సో యాక్సియమ్స్ మనకి ఏమన్నా చూడండి, ఇక్కడ దాకా మొత్తం 8 ఉంటే ఫస్ట్ 4 మనకి ఎండ్ ఆపరేషన్తో ఉన్నాయి, నెక్స్ట్ 4 మనకి ఆర్ ఆపరేషన్తో ఉన్నాయి. సో 0 and 0 దట్ ఈస్ 0, 0 and 1 0, 1 and 0 0, 1 and 1 దట్ ఈస్ 1. ఇది ఎండ్ ఆపరేషన్ సంబంధించినవి. ఇన్ ద సిమిలర్ లైన్స్ ఆర్ ఆపరేషన్ సంబంధించి మనకి 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది 1 ఆర్ విత్ ఆర్, నాట్ సమ్. ఇక్కడ సమ్ కాదండి, ఇది ఇక్కడ ఉన్న ఈ ప్లస్ అనేది మనకి ఏంటంటే ఆర్ ఆపరేషన్ని ఇండికేట్ చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు 1 + 1 = 1 ఆర్ ఆపరేషన్లోనే. నౌ 1 బార్ అంటే కాంప్లిమెంటరీ 0, 0కి కాంప్లిమెంటరీ 1. ఇవి యాక్సియమ్స్. నెక్స్ట్ కాంప్లిమెంటేషన్ లాస్ అంటారు. ఈ కాంప్లిమెంటేషన్ లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఉండాలి. 0కి బార్ 1, 1కి బార్ 0. నెక్స్ట్ ఒక వేరియబుల్ ఏ అనేది 0ని తీసుకుంటే మనకి ఏ బార్ ఏమవుతుంది? 1 అవుతుంది. అదే ఎందుకలాగా చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ 0 బార్. 0 బార్ ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే ఏ ప్లేస్లో 1 పెడితే ఇది 1కి 1 బార్ అవుతుంది. ఎంత వాల్యూ? 0. నెక్స్ట్ ఏ బార్ హోల్ బార్ అంటే ఏ డబుల్ బార్ అంటారు. ఏ డబుల్ బార్ ఉంటే మనకి సేమ్ వేరియబుల్ వస్తుంది ఏ. నెక్స్ట్ ఎండ్ లాస్. ఏంటి ఎండ్ లా? వేరియబుల్ ఎండ్ ఆపరేషన్ విత్ వాల్యూస్ అండ్ వేరియబుల్స్. సో ఏ ఎండ్ ఆపరేటెడ్ విత్ 0 ఏమవుతుంది? 0, ఆల్వేస్ 0. నెక్స్ట్ ఏ ఎండ్ ఆపరేటెడ్ విత్ 1 దట్ ఈస్ ఏ ఎండ్ ఆపరేటెడ్ విత్ ఏ దట్ ఈస్ ఏ ఎండ్ ఆపరేటెడ్ విత్ ఏ బార్ దట్ ఈస్ 0. ఆర్ లాస్. సో ఇక్కడ ఈ ఎండ్ ఆపరేషన్లో ఏవైతే ఉన్నాయో సేమ్ వస్తాయి మనకి. ఈ డాట్ కాస్త ప్లస్ అవుతుంది అంటే ఆర్ ఆపరేషన్. సో ఏ + 0 ఏ + 1 1, ఏ + ఏ దట్ ఈస్ ఏ + ఏ బార్ దట్ ఈస్ 1. సో ఇవి మనకి ఆర్ లాస్ అంటారు. సో ఈ ఆర్ లాస్ కానీ ఎండ్ లాస్ కానీ మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేసినప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ కాంపిటేటివ్ లాస్. కాంపిటేటివ్ లా 1 ఇది మనకి ఆర్ ఆపరేషన్లోని కాంపిటేటివ్ లా, ఇది మనకి ఎండ్ ఆపరేషన్లోని కాంపిటేటివ్ లా. సో ఏ + b = b + a అయితే అది ఆర్ ఆపరేషన్లో కాంపిటేటివ్ లా. a.b = b.a అయితే అది మనకి ఎండ్ ఆపరేషన్లో మనకి కాంపిటేటివ్ లా. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకుంటాం. సో ట్రూత్ టేబుల్ ఏం చేస్తామంటే a, b and a + b. సో ఈ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేశాను ట్రూత్ టేబుల్లో, ఇలా వస్తుంది. నెక్స్ట్ b + aని నేను మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాను, అది మనకి ఇలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కాలమ్స్ కూడా సేమ్, అంటే a + b = b + a అంటే ఆర్ ఆపరేషన్ని కాంపిటేటివ్లా ఫాలో చేస్తుంది. సిమిలర్ లైన్స్ మనం a.b ఫైండ్ అవుట్ చేయండి, అలాగే b.aని ట్రూత్ టేబుల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ రెండు సేమ్ కాబట్టి a.b = b.a.
నెక్స్ట్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా మీరు అబ్జర్వ్ చేస్తే 2 వేస్లో మనం ఉంటుంది ఇక్కడ. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఆర్ ఆపరేషన్లో అసోసియేటివ్ లా. ఇది మనకి ఎండ్ ఆపరేషన్లో అసోసియేటివ్ లా. సో సిమిలర్లీ ప్రీవియస్ వన్ అబోవ్ వన్ మనం ఇక్కడ ఈ లాని ప్రూవ్ చేయడం కోసం టేక్ ఎల్హెచ్ఎస్ అండ్ గెట్ ద ట్రూత్ టేబుల్. అలాగే టేక్ ద ఆర్హెచ్ఎస్ గెట్ ద ట్రూత్ టేబుల్. ఈ రెండు మనకి సేమ్గా ఉంటాయి. సో లెఫ్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సిమిలర్లీ ఎండ్ గేట్కి కూడా. సో ఎండ్ గేట్కి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండింటికి ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ అవి రెండు మనకు సేమ్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి వ్యాలిడ్ అయినట్టుగా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్ మనకి 3 వేస్లో ఉంటాయండి. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ అనేది బికి సికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం అగైన్ ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసి మనం ట్రూత్ టేబుల్ని ఈక్వేట్ చేసి ఇది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఇది ఇంకొక ఫార్మేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో దీనికి కూడా మనం ట్రూత్ టేబుల్తో మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఎల్హెచ్ఎస్ ఇది మనకి ఆర్హెచ్ఎస్. సో ట్రూత్ టేబుల్తో మనం ఈక్వేట్ చేస్తున్నప్పుడు మనకి వేరియబుల్స్ పెరుగుతున్న కొద్దీ ట్రూత్ టేబుల్ యొక్క సైజ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో మీకు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ముందు 3 ఉన్నాయి, ఏబిసి ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్స్ పెట్టుకోవాలి ఏబిసి. నా తర్వాత మనకి బీసీ అనే ఒక వేరియబుల్ ఉన్నది, అంటే బి అండ్ ఆపరేట్ విత్ సి, అంటే బి అండ్ ఆపరేట్ విత్ సి. సో 0 and 0 0, 0 and 1 0, 1 and 0 0, 1 and 1 1. సో అలా మనం ఎండ్ గేట్ సంబంధించిన ఎండ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఈ కాలంను ముందు ఫిల్ చేస్తాం. తర్వాత వచ్చిన ఈ టోటల్ వాల్యూని ఈ ఏలో ఉన్న ఎలిమెంట్స్తో ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఈ కాలం వస్తుంది. సో సిమిలర్గా ఆర్హెచ్ఎస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే దీన్ని బులియన్ లాస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ లాస్ వాటిని యూజ్ చేసి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో కన్సిడర్ ది ఆర్హెచ్ఎస్. ఇది మనకి ఆర్హెచ్ఎస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ సి, బి ఇంటూ ఏ, బి ఇంటూ సి. సో ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఏ. నెక్స్ట్ ఇది ఎలా వచ్చింది, మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ కొన్ని లాస్ మనం పైన డిస్కస్ చేసాం. సి ఎండ్ లా దట్ ఈస్ ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇవి మనకి మైండ్లో ఉండాలి. నౌ ఏ అండ్ సి, దిస్ ఇస్ ఏబి. ఐ కెన్ రైట్ బిఏ యాజ్ ఏ ఏబి బికాస్ commutative law. Sorry, a dot b is equal to b dot a. Now this is bc. Now ఈ మూడిట్లోంచి నేను ఏ కామన్ తీయచ్చు. సో 1 ప్లస్ సి ప్లస్ బి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏ ఎలిమెంట్ ఉన్నా సరే దాని టోటల్ వాల్యూ 1 అయిపోతుంది. సో అది ఆర్ ఆపరేషన్ ఆర్ లాస్లో ఉన్నది చూసాం. నౌ దిస్ ఈస్ ఏ డాట్ 1, ఏ డాట్ 1 ఎండ్ లాస్ ఏ. సో ఫైనల్గా మనకి ఏ ప్లస్ బీసీ, ఇది మనకి ఎల్హెచ్ఎస్. నౌ థర్డ్ లా దట్ ఈస్ ఏ ప్లస్ ఏ బార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ట్రూత్ టేబుల్ వాడండి. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ అండ్ దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఆర్ ఇంప్లిమెంటేషన్ మనకి బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మ్యానిపులేషన్ ఏ బార్ బి సో ఇది మనకి ఎలా ఉంది, ఏ ప్లస్ బీసీ ఫార్మాట్లో ఉంటే మనం ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి రాయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్లా మనకి సెకండ్ వెర్షన్ ఈఓటి ఇది. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లేస్లో మనకి ఏ బార్ ఉంది. సో ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ
ఏ ప్లస్ సి ప్లస్లో ఏముంది ఇక్కడ బి ఉంది. సో బి ఏ ప్లస్ ఏ బార్ దీని వాల్యూ ఎంత మనకి 1. సో డాట్ ఏ ప్లస్ బి 1 డాట్ ఏ ప్లస్ బి దట్ ఈస్ ఏ ప్లస్ బి. సో దిస్ ఈస్ ఆర్హెచ్ఎస్. సో ఇలా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడెంపొటెన్స్ లా. ఈ ఐడెంపొటెన్స్ లాస్ మనకి చూస్తే లా 1 ఇది ఎండ్ ఆపరేషన్ సంబంధించిన లా, ఇది ఆర్ ఆపరేషన్ సంబంధించిన లా. ఏం చేస్తారు? ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దీనికి ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ఏ డాట్ ఏలో మీరు ఏ వాల్యూ తీసుకుంటే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. చూడండి, ఏ 0 పెట్టుకోండి, ఏ డాట్ ఏ 0 వచ్చింది ఇక్కడ. సో ఇదేంటిది ఏ 1 పెట్టండి, 1.1 దట్ ఈస్ 1. సో అది ఏ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ ఏ 0 పెట్టండి, 0 ప్లస్ 0 దట్ ఈస్ 0 అంటే అది ఏవే. సో ఏ 1 పెట్టండి, 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ అండ్ 1 ఆర్ ఆపరేషన్ ఆన్ 1. సో మనకి 1 అంటే మనకి అది ఏ వచ్చింది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ లా. ఈ అబ్జార్ప్షన్ లా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇందాక మీరు పెట్టిన లాలో ఇక్కడ ఈ లాలో ఏ బార్ ఉంది, ఇక్కడ బి ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ ఏ బార్ బి, ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ లా సంబంధించింది. అయితే ఇక్కడ అబ్జార్ప్షన్ లాలో మనకి ఏమున్నది, ఏ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి ఏ ఉండాలి, అప్పుడు అబ్జార్ప్షన్ లా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బి ఎలిమెంట్ అనేది మనకి వ్యానిష్ అయిపోతుంది. ఎలాగా? ఏ ప్లస్ ఏబిని డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏ ప్లస్ ఏ అండ్ ఏ ప్లస్ బి కింద సారీ మొత్తం డివైడ్ అయిపోయింది. సో మనం బులియన్ ఫంక్షన్స్ జాగ్రత్తగా వాడకపోతే ఒక్కోసారి ఫంక్షన్ మనకి డైవర్జ్ అయిపోతుంది. చూడండి, ఏ ప్లస్ ఏ డాట్ బి. సో ఇక్కడ ఏ ఇంటూ 1 కాబట్టి ఆ 1 ప్లస్లో నేను 1 ప్లస్ బి రాస్తున్నాను. సో ఈ ఏని నేను ఏ డాట్ 1 కింద రాయొచ్చు. సో ఇప్పుడు ఈ 1 నేను ఎలా రాయొచ్చు, 1 ప్లస్ బి కింద రాయొచ్చు. సో ఏ ఇంటూ 1 ప్లస్ బి సారీ స్మాల్ మిస్టేక్ హియర్. ఓకే, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా ఏ కామన్ తీయండి. ఏ కామన్ తీస్తే నాకు ఏ ఇంటూ 1 ప్లస్ బి. నౌ ఇప్పుడు ఈ 1 ప్లస్ బి అంటే వాల్యూ ఎంత అండి, 1. సో ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. నౌ అబ్జార్ప్షన్ లాలోని సెకండ్ వెర్షన్, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఏ. సో దానికోసం మీరు ఎల్హెచ్ఎస్ని తీసుకోండి. ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత అగైన్ డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ బి. ఇప్పుడు ఏ డాట్ ఏ వాల్యూ ఎంత, ఏ. సో దట్ ఈజ్ ఏ. నా ఇక్కడ ఏబి ఉంది. ఇప్పుడు ఇందులో ఏ కామన్ తీయండి, ఏ ఇంటూ 1 ప్లస్ బి, ఈ వాల్యూ 1. సో ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. నౌ నెక్స్ట్ లాస్ మనకి డిమోర్గాన్స్ లాస్. సో ఈ డిమోర్గాన్స్ లాస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే 2 ఉంటాయి మనకి. ఏంటిది మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ బి హోల్ బార్. ఖచ్చితంగా డిమోర్గాన్స్ లాస్ మీరు యూజ్ చేయాలంటే బార్ కంపల్సరీ, ఫస్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లస్ కాస్త డాట్ అవుతుంది, ఈ బార్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఏ బార్ డాట్ బి బార్. సెకండ్ లాలో చూడండి, ఇక్కడ డాట్ ఉంది, డాట్ కాస్త ప్లస్ అవుతుంది అండ్ బార్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఏబి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. ఇది ప్రూవ్ చేయడం కోసం మనం ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకున్నాం. సో ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకొని మీరు చేస్తే మీకు విల్ గెట్ ద ఆన్సర్.
నౌ కాంప్లిమెంటేషన్ లాస్ ఆర్ నెగేషన్ లాస్. సో అందులో లా 1లో మనకి చూస్తే మీరు ఏ డాట్ ఏ బార్ ఇది మనకి ఆర్ ఆపరేషన్ సంబంధించింది, ఇది ఎండ్ ఆపరేషన్ సంబంధించింది, అండ్ ఇది మనకి ఆర్ ఆపరేషన్ సంబంధించింది. సో ఏ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. డబుల్ నెగేషన్ లాస్ ఏ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఐడెంటిటీ లాస్లో మనకి 1తో మీరు ఎండ్ ఆపరేషన్ చేస్తే యూ విల్ గెట్ ఏ. అదే మీరు 1 ప్లస్ ఏ 1 వస్తుంది. సో నల్ లాస్లో మీరు ఏ డాట్ 0 అంటే ఇక్కడ 0తో మనం ఎండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ చేస్తాం. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఐడెంటిటీ లాస్లో మనం ఎండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ మనం చేసింది 1తో. నల్ లాస్లో మనం ఎండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ చేస్తున్నది 0తో. సో ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దీస్ ఆర్ ది బులియన్ లాస్. ఈ బులియన్ లాస్ని యూజ్ చేసుకొని మనం ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అయితే బులియన్ లాస్ని మీరు కరెక్ట్గా కానీ యూజ్ చేయకపోతే ఫంక్షన్ రెడ్యూస్ కాకుండా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసి అవసరం దీనికి.